క్షమించువాడు అని రాసుంది. ఈ కీర్తనలో దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని, అనుగ్రహాన్ని, కృపా సమృద్ధిని గురించి ప్రత్యేకంగా మాట్లాడతాడు. అంతేకాదు ముమ్మారు క్షమాపణ, దేవుని కృప మనకి ఎంత ఉన్నతంగా ఉందో, అసలు దేవుడు తన యందు భయభక్తులు గలవారిని ఎలాంటి దృష్టితో చూస్తున్నాడో మొదలైన విషయాలన్నీ చాలా ఉన్నతంగా ప్రస్తావించాడు. నాకు కీర్తనల్లో ఇష్టమైన కీర్తనలు కొన్ని ఉన్నాయి. అందులో 103వ కీర్తన తరచూ నేను గుర్తు చేసుకునే కీర్తన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిదినము దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెప్పాలి, ఎందుకు దేవుని నామాన్ని సన్నుతించాలి, మహిమపరచాలి అంటే ఆయన ప్రతి దినము మనల్ని క్షమిస్తున్నాడు, మన దోషాలన్నిటినీ పరిహరిస్తున్నాడు అనేది కీలకమైన అంశం. ప్రతి దినము దోషాలను క్షమిస్తున్నాడు, కృప చూపుతున్నాడు, తన అనుగ్రహం మన మీద చూపుతూ మారు మనసుకు ఏ రోజుకు ఆ రోజు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. క్షమిస్తున్నాడు, మారు మనసు పొందమని పిలుపునిస్తున్నాడు. క్షమిస్తున్నాడు, కనీసం ఈ రోజన్నా మారు మనసుకు తీర్మానం చేయి, కనీసం ఇకనన్నా మారు మనసు పొందు, కనీసం ఇకనన్నా దిద్దుకో, కనీసం ఇకనన్నా సరి చేసుకో, కనీసం ఇకనన్నా హృదయం అంతటితో నా వైపు తిరుగు, ఇకనైనా పూర్ణ హృదయంతో నన్ను వెంబడించు అని ఆయన ఒకటి క్షమిస్తున్నాడు, దోషాలను పరిహరిస్తున్నాడు. తూర్పుకు పడమర ఎంత ఎడముగా ఉందో మనకి మన అతిక్రమాలకు అంత ఎడం చేస్తున్నాడు. ఇది రోజు చేస్తున్నాడు. అలాగే రోజు కూడా మారు మనస్సు పొందమని, మారు మనసుకు తగిన ఫలము ఫలించమని ఆయన అనుగ్రహాన్ని బట్టి మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ఈ రెండు కీలకమైన విషయాలు. ఒకటి దోషములను అనుదినము పరిహరించుట, రెండవది మారు మనసు కొరకు అనుగ్రహాన్ని బట్టి ప్రేరేపించుట. దేవుని ఆత్మ ప్రతిరోజు మనల్ని మారు మనసుకై ప్రేరేపిస్తూ ఉంటాడు, పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే మన జీవితంలో భౌతికంగా, ఆత్మీయంగా మనం చేసేటువంటి ప్రయాణంలో ఎన్నో వంకర టింకర్లు ఉన్నాయి. మనకు తెలిసి కొన్ని, తెలియక కొన్ని. దేవుడు అభ్యంతరపడే దోషాలు క్రీస్తు రక్తంలో కడగబడని వాళ్ళలో ఉన్నాయి, కడిగి శుద్ధి చేయబడిన వాళ్ళలో కూడా కొన్ని జరుగుతున్నాయి. అవన్నీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నా ఎదుటికి వచ్చి దేవా నా అతిక్రమములను క్షమించవా, పరిహరించవా అని నీవు అడిగినప్పుడు నేను వాటిని క్షమిస్తున్నాను కదా అని నువ్వు అందులో కొనసాగటానికి వీల్లేదు. నువ్వు అందులో కంటిన్యూ అయితే ఉగ్రత దినానికి నీకు నువ్వే తీర్పుని సిద్ధపరచుకుంటున్నట్టు, కాఠిన్యాన్ని సమకూర్చుకుంటున్నట్టు, కోపాన్ని సమకూర్చున్నట్టు, ఉగ్రతను సమకూర్చుకుంటున్నట్టు జాగ్రత్త అని ఒక వార్నింగ్ ఇస్తూ మారు మనసుకు ఎప్పటికప్పుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ప్రియులారా, ఈ రెండు విషయాల మీదే మీ మనసు ఉంచండి. మొట్టమొదటి క్షమింపబడుట, రెండవది మారు మనసుకై మనం ప్రేరేపించబడుట. క్షమింపబడకపోతే ఏం జరిగిద్ది అనే ఒక ప్రశ్నకు మనం సమాధానం వెతుక్కుందాం. క్షమాపణ అసలు మనకి ప్రతిదినం ఎందుకు అవసరమైంది అనేది మనం చూద్దాం. క్షమాపణ అనేది ఒకవేళ మనకు దేవుడు అనుగ్రహించకపోతే, ఏ రోజుకు ఆ రోజు దేవుడు కృపను బట్టి మనల్ని క్షమించకపోతే మనకు జరిగేటువంటి నష్టాలు ఏమిటి అంటే, మొట్టమొదటిది క్షమింపబడకపోతే, దేవుడు కృపతో మనల్ని క్షమించకపోతే దేవునితో మనకి, మనతో దేవునికి ఉన్న సమాధానం తెగిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, కృపతో దేవుడు మన వేడుకోలను మన్నించి మనల్ని క్షమించకపోతే దేవునికి మనకు మధ్యలో ఉన్న సమాధానం తెగిపోతుంది. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది మీకు? ఏం తెగిపోతుంది అన్నాను? సమాధానం తెగిపోయినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా పరిస్థితి? నువ్వు చాలా విషయాలు దేవుని సన్నిధిలో వెతుకుతుంటావు, నీకు ఆన్సర్ రాదు. అర్థమైందా?
నీ హృదయంలో భయం, ఆవేదన, ఆందోళన ముప్పిరిగొంటాయి. దీపం లేని ఇంట చీకటి ఆవరించినట్లు దేవుడు ఎప్పుడైతే నీతో సమాధానాన్ని పక్కన పెట్టేశాడో, దేవునితో సమాధానం ఎప్పుడైతే నీకు తెగిపోయిందో, అంధకారం ఆవరించిద్ది నీ అంతరంగంలో. అది ఎప్పుడు తొలగిపోయిద్దో తెలుసా? ఆ వేదన, భయం, అశాంతి, ఆ తొందర ఎప్పుడు తొలగిద్దో తెలుసా? తిరిగి మళ్ళా ఆయన నిన్ను క్షమించి తన రక్తంతో నిన్ను కడిగి తిరిగి మళ్ళా నీ చేతుల్లో చేయగలిపి సమాధానం ఆయన నీతో కలిపేంత వరకు ఇదంతా నిన్ను ఆవరించిద్ది చీకటి. అది ఎప్పుడు తొలగిద్ది అంటే తిరిగి మళ్ళీ ఆయన నీ వైపు మళ్ళుకున్నప్పుడు, నిన్ను దగ్గరకు తీసుకున్నప్పుడు, ఆయన రక్తంతో నీ దోషాలు కడిగి మళ్ళా సమాధానం అని నీ చెయ్యిచ్చినప్పుడు మాత్రమే తిరిగి ప్రశాంతత, నెమ్మది, స్వాంతననే నీకు వస్తాయి. ఎంతమంది ఒప్పుకుంటారు ఇది వాస్తవమే అన్నోళ్ళు, అనుభవాల్లో ఎరిగినోళ్ళు చేతులు ఎత్తండి, నిజమేనన్నా అని. ఇదేం పెద్ద మర్మమేం కాదు, పెద్ద రహస్యమేం కాదు, మీకు ఈజీగా అర్థమైద్ది. ఎప్పుడన్నా దేవుడు అభ్యంతరపడే తప్పు నీ ద్వారా జరిగినప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావా, తొందరపడుతుంటావా? సమాధానంగా ఉంటావా, టెన్షన్ ఫీల్ అవుతావా? ఒత్తిడికి గురవుతావా, గురవ్వవా? అశాంతికి లోన్ అవుతావా, లోన్ అవ్వవా? అసలు ఎంతమందికి ఆ స్పర్శ ఉంది? ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి, నాకుందన్న ఆ టెన్షన్ నాకుంది. రైట్. కొన్నిసార్లు నీవు నీ ఆత్మీయ జీవితంలో కొన్ని తొందరలు చేసావు, కొన్ని తొట్టుపాట్లు ఉన్నాయి, కొన్ని బలహీనతలు జరిగినాయి నీ వల్ల. జరిగినప్పుడు కొన్ని పొరపాట్లు, కొన్ని తప్పులు నీ వల్ల జరిగినప్పుడు, ఆ జరిగిన టైంలో తిరిగి నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ పాపం విషయంలో నన్ను క్షమించు, నన్ను నీ రక్తంతో కడుగు, దయచేసి నన్ను మన్నించు అని కన్నీళ్లతో నువ్వు దేవుని వేడుకొనక మునుపు నీ పరిస్థితి ఎలా ఉంది? ఎంత ఒత్తిడి ఫీల్ అవుతావు, ఎంత ఒత్తిడి గురవుతావు, ఎంత ఆవేదన పడతావు? మళ్ళీ ఎప్పుడు తొలగిపోతుంది అదంటే తిరిగి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి యేసయ్య రక్తాన్ని ఆశ్రయించి క్షమాపణ వేడుకొని, దిద్దుకొని, పశ్చాత్తాపడి, మారు మనసు ప్రకటించి, దేవా నన్ను మన్నించు, కనికరించు, మట్టి పురుగును ప్రభువా నన్ను అర్థం చేసుకొని ఆయన జాలిపడే మాటలేవో చెప్పుకొని ఆయన పాదాలు పట్టుకొని ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆయన వైపు మళ్ళుకుంటామో, ఆయన మన వైపు తిరిగి మన దోషాలన్నిటినీ కడిగి శుద్ధి చేసి మనల్ని దగ్గరికి తీసుకున్నప్పుడు మాత్రమే మనకు ప్రశాంతత స్టార్ట్ అయింది. దేవుడు మనతో సమాధానంగా ఉన్నంత వరకు ఎంత ఇబ్బందులు ఎదురైనా మనకి లెక్క ఉండదు. దేవుడు మనతో సమాధానంగా ఉన్నంత వరకు మిన్ను ఆకాశం విరిగి వెన్ను మీద పడ్డా సరే లెక్క ఉండదు. ఎందుకంటే నా దేవుడు నాతో తోడై ఉన్నాడు, నా దేవునికి నాకు మధ్య సమాధానం స్థిరపరచబడి ఉంది. ఆయన నాతో ఉన్నాడు గనుక నేను భయపడను, నేనేం ఒత్తిడికి గురిగాను. ఎందుకంటే ఏదన్నా రాని ఆయన నాతో అనుబంధంగా ఉన్నాడు గనక, నేను ఆయన సమాధానంగా ఉన్నాను గనక ఆయనే చూసుకుంటాడు అనే నిశ్చయత మనకు ఉంటుంది. దేవునితో సమాధానం ఉన్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు, నాకేమీ కాదు. ఎప్పుడైతే ఈ అతిక్రమాలు పదే 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 జరిగి అపరాధ భావం, దోష భావం మనల్ని వెంటాడి దేవునితో సమాధానాన్ని కోల్పోతామో అప్పుడు స్టార్ట్ అయ్యింది ఒత్తిడి. అప్పుడు చిన్నదానికి కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఆకాశం కూడా నేను వెన్ను మీద పడాల్సిన అవసరంలా, దూది పింజ లాంటి సమస్యలు కూడా కలవరం స్టార్ట్ అయ్యింది నీలో. దేన్ని బట్టి? ఒకటే తేడా. ఒకటి, దేవునితో సమాధానం ఉన్నప్పుడు ఆకాశం మీద పడ్డా భయం లేదు, కానీ దేవునితో సమాధానం ఒక్కటి దిగిపోతే దూది పింజంత బరువు కూడా నువ్వు మోయలేవు. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? చాలా కష్టపడి చెప్పా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? పాయింటే కదా. దేవునితో మనం అనుబంధాన్ని కొనసాగించినంత వరకు, సమాధానం మనకు ఉన్నంత వరకు దేనికి భయపడం, టెన్షన్ ఫీల్ అవ్వం. ఎందుకంటే
ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహో ఎనుచు దరికి వచ్చు అని భక్తుడు పాడినట్లు, తల్లిదండ్రులు విడచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము, తల్లిదండ్రులు మరచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము. తర్వాత ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహో ఎన్నుచు దరికి వచ్చు, ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహో ఎన్నుచు దరికి వచ్చు. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా, బాసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమెపుడగునన్న, బాసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమెపుడగునన్న. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. తెల్లవారితే ఖడ్గం చేత చంపిస్తారో తెలియదు, ఉరి కొయ్యకు వేలాడదీపిస్తారో తెలియదు, సింహాల ముందు వేపిస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు పేతుర్ని తెల్లవారితే. కానీ 16 మంది సైనికుల కాపలాలో 16 మంది సైనికుల కాపలాలో హాయిగా పసిబిడ్డలాగా ఆదమరిచి నిద్రపోతున్నాడు పేతురు. మీకు వింతగా లేదా? తెల్లవారితే సావు మూడిందన్న సంగతి నీకు తెలిస్తే అసలు ఈ రాత్రి నిద్రపోతావా? రేపు నీకు జడ్జిమెంట్ ఉంది, రేపే నీకు జడ్జిమెంట్ రాబోతుంది, శిక్ష ఖరారు, అది కూడా ఖచ్చితంగా మరణశిక్షే. అయితే ఏ విధంగా చంపాలి అనేది ఒక్కటే డిసైడ్ చేయబడిద్ది. చంపుటైతే ఖాయం, అరెస్ట్ చేసిందే అందుకు చంపేయడానికి అనే విషయం నీకు తెలిసినప్పుడు, రాజు నిన్ను బంధించినటువంటి రాజు దుర్మార్గుడు అని కూడా నీకు తెలిసినప్పుడు, వాడు ఒక సైకో అనే సంగతి నీకు తెలిసినప్పుడు పొరపాటున కంటి మీద కునుకు వచ్చిద్దా, నిద్ర వచ్చిద్దా? ఎట్టి పరిస్థితుల్లో రాదు. కానీ అపోస్తల కార్యం 12వ అధ్యాయం మీరు చూస్తే 16 మంది సైనికుల కాపలాలో ఉన్నటువంటి పేతురు చెరసాలలో హాయిగా నిద్రపోతున్నాడు అని రాసుంది. నిద్ర ఎట్లొచ్చింది అనేది నాకు ఇప్పుడు కోటి వరహాల ప్రశ్న. చాలాసార్లు ఉన్న డౌట్ నాకు అది. ఏమయ్యా, తెల్లారితే చంపబడతావని తెలిసి ఏమండి చిన్నపాటి సమస్యలు మనకు ఉంటేనే నిద్ర పట్టదు. అప్పుల బాధలో, శరీర రోగాలు, ఇరుగు ఇబ్బందులు, ఏవో కుటుంబంలోని బాధ్యతలు, నెరవేర్చాల్సినవి, ఏమండి కట్టాల్సినటువంటి డబ్బులో, పిల్లల ఫీజులో, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు, వేటి గురించో ఆలోచిస్తా కొన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపావు. నువ్వు టెన్షన్ ఫీల్ అయ్యావు, ఒక్కోసారి ఆందోళన పడ్డావు, కాసేపు ఏదైనా 10 నిమిషాలు నిద్రపోయిన పీడకలలు కన్నావు, ఉలికిపాటుతో లేచావు. అది మన కండిషన్. కానీ పేతురు ఎందుకు అంత ప్రశాంతంగా నిద్రపోయాడు? నిద్ర ఎప్పుడు వచ్చిందండి మీరు చెప్పండి? నిద్ర ఎప్పుడు వచ్చింది? కొంతమంది అంటారు బాగా ఒళ్ళలిస్తే నిద్ర వచ్చిద్ది అని. కాదు, నేను చూసా. అసలు ఒళ్ళలిస్తే నిద్ర వచ్చింది అన్నారు కదా అని ఓసారి డే మొత్తం గాడి చాకిరి చేశా. ఇవన్నీ మన ఓన్ బాడీ మీద ప్రయోగాలే. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఇంకా పెందలాడి నిద్రపోవచ్చని పడకెక్కా, పొరపాటును కూడా రాల నిద్ర రాటల్లా. చాకిరి ఒళ్ళు అలవా చేస్తే నిద్ర అదే వచ్చింది అంటే ఒళ్ళు గందరగోళం అయిన దాకా చాకిరి చేసిన వాళ్ళందరూ హాయిగా నిద్రపోతున్నారా? లేదు. నిద్ర ఎప్పుడు వచ్చిద్ది? ఒళ్ళు అలిస్తే వచ్చిద్దా? నైట్ బిళ్ళ వేసుకుంటే వచ్చిద్దా? ట్యాబ్లెట్ వేసుకుంటే వచ్చిద్దా? మరి ఏ వేసుకుంటే వచ్చిద్ది? నేను చెప్తున్నా, నిద్రపోవడానికి నువ్వు ఎన్నన్నా వినియోగించు. నిద్ర ఎప్పుడు వచ్చిద్దో తెలుసా? హృదయంలో సమాధానం ఉంటే నిద్ర వచ్చిద్ది. హృదయంలో ప్రశాంతత ఉంటే నిద్ర వచ్చిద్ది.
అది లేకపోతే నువ్వు ట్యాబ్లెట్లు వాడు, క్యాప్సిల్స్ వాడు, ఇంజక్షన్లు చేయించుకో. ఇంజక్షన్ చేసినా కూడా కళ్ళు మోస్తా తెరుస్తూ ఉంటారు, కానీ అది నిజంగా నిద్ర కాదు. ఈ నిద్రపోవట్లేదురా అంటే ఒక ఇంజక్షన్ చేపిస్తారు, చేపిస్తే తాగుబోతాడు కానీ కళ్ళు మోస్తా తెరుస్తూ ఉన్నట్టు ఉంటారే తప్ప అది నిద్ర కాదు, నిద్ర రాదు. నిద్ర ఎప్పుడు వచ్చింది అంటే ఏ భయం లేకుండా, ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతత ఎప్పుడైతే మన హృదయంలో ఆవరించిద్దో అప్పుడు నిద్ర వచ్చింది. చాలామంది మందిరంలో కూర్చున్నప్పుడు మెల్లగా నిద్రలోకి ఎందుకు జారుకుంటారో తెలుసా? అందుకే నేను కోపడనో తిట్టను, బ్రతిమలాడుకుంటా, లెగు అమ్మా అని. దేవునికి స్తోత్రం. బయట జీవితంలో నానా రకాల టెన్షన్స్లో హృదయం అలిసిపోయి దేవుని సన్నిధిలో మందిరావరణంలో ఆయన రెక్కల కిందకి వచ్చినప్పుడు తల్లి ఒడిలో బిడ్డలాగా ఫీల్ అవుతారు కొంతమంది. ఎన్ని బొమ్మలు ఇచ్చినా శాంతించని పసిపాప అమ్మ ఒడికి చేరినప్పుడు ఆదమర్చి నిద్రపోయినట్టు యేసయ్య సన్నిధిలో ఆయన రెక్కల నీడకు వచ్చినప్పుడు కొంతమంది స్వాంతన పొందుతారు. మనసులో ఒక రకమైన హాయి ఆవరించిద్ది. అబ్బా, నా దేవుని సన్నిధిలో ఉన్నాను, నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు నాకెంతో నెమ్మదిగా ఉంది అనిపించినప్పుడు ముందు అలసట తీరి స్వాంతన కలిగి కళ్ళు ఆటోమేటిక్గా మూతపడిపోతాయి. మళ్ళీ 10 నిమిషాలే నిద్రపోయినా అలాంటి స్థితిలో ఎంత రిలీఫ్ ఉంటుందో. అన్న చాలా వందనాలు అన్న, మమ్మల్ని భలే అర్థం చేసుకున్నామని కొంతమంది అనొచ్చు. అంటే ఇది హాయిగా నిద్రపోండి అని చెప్పట్లని మీకు దండం పెడతాను. అట్లా నిద్రపోయే కార్యక్రమం ఏదన్నా కూటం పెట్టుకుని ఆ పని చేద్దాం. దాని పేరు నిద్రా కూటం అని పెట్టుకుందాం మనం. ఇక్కడ నేను నిద్రపోతే అక్కడ మీరు నిద్రపోదురు కానీ ఇబ్బంది ఏం లేదు. ఇది వాక్య కూటం కాబట్టి శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు మీరు అలాంటి ప్రయోగాలు చేయొద్దు, కొంచెం యాక్టివ్గా ఉండండి. స్తోత్రం. అసలు ఎందుకు కొంతమంది అలా రిలీఫ్ అవుతారంటే మెయిన్ టెన్షన్స్ పోతాయి, ప్రశాంతత ఆవరించిద్ది. పేతురు విషయాన్ని తీసుకుంటే పేతురు హాయిగా నిద్రపోగలిగాడు. నిద్ర ఎలా వచ్చింది పేతురు కంటే, పేతురు విషయమై సంఘానికన్నా టెన్షన్ ఉంది, సంఘం నిద్ర కాసింది, కానీ సమస్యలో ఉన్న పేతురు మాత్రం శుభ్రంగా నిద్రపోతున్నాడు. ఎంత దారుణంగా నిద్రపోయాడంటే నేను చెప్తాను. దోత వచ్చి తలుపు తీసి అతన్ని అంతమంది సైనికుల మధ్యలో లేపి బయటికి తీసుకొచ్చి పట్టణపు ఇనపగవిని దాటించి అతను వెళ్లాల్సిన త్రోవ చూపించి ఆయన వదిలిపెట్టి పోయిన దాకా ఇతను ఎంత నిద్రపోయాడంటే రియల్గా జరుగుతున్నా సరే దర్శనం భలే ఉంది అనుకుంటున్నాడు. అది రియల్గా జరుగుతున్నా దూత రియల్గా వచ్చి గేటు తీసి అతని సంఖ్యల నుంచి బయటికి తీసుకొచ్చి కొంత దూరం ప్రయాణం చేసి అతను వెళ్లాల్సిన త్రోవకు అతను వదిలిపెట్టి దూత అతను విడిచి వెళ్ళినా కూడా ఇతను అనుకుంటున్నాడు, అబ్బో భలే ఉందిరా కాదు అనుకుంటున్నాడు, అంటే నిద్రపోతున్నానని అనుకుంటున్నాడు. తర్వాత అర్థమైంది ఇది నిద్ర కాదురా రియలే అని. సంఘమన్నా అతని విషయంలో టెన్షన్ పడి నిద్ర మానుకొని అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు, కానీ అసలు సమస్యను ఎదుర్కొంటున్నటువంటి కేఫా పేతురు మాత్రం హాయిగా పసిబిడ్డ వలె ఆదమర్చి నిద్రపోయాడు. ఎందుకు? వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు, ప్రేమతో నడిపితివే, నీ ప్రేమతో నడిపితివే. తల్లి ఒడిలో అవళించి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. స్తోత్రం. హాయిగా నిద్రపోయాడు. ఎందుకంటే పేతురు మిగిలిన విషయాలన్నీ ఏమో కానీ ఒక్క విషయంలో మాత్రం అలర్ట్గా ఉన్నాడు, మెలకువగా ఉన్నాడు, చురుగ్గా ఉన్నాడు. అదేంటో తెలుసా? దేవునితో సమాధానం కలిగి ఉండే విషయంలో ఆయన జాగ్రత్తగా ఉన్నాడు. అదొక్కటే చూసుకున్నాడు. నేను నా దేవుడు
ఇద్దరం సమాధానంగా ఉన్నాం, మాకేం కొట్లాటలు లేవు. కొట్లాటలు ఉంటే ఆయన ముఖం తిప్పుకుంటాడు, నన్ను అప్పగిస్తాడు. ఆయనకి నాకు మధ్య కొట్లాటలు లేవు, నేను ఆయన సమాధానంగా ఉన్నాం గనక ఆయన సెలవు లేకుండా నన్ను ముట్టడం ఎవడి తరం కాదు. ఇప్పుడు అర్థమైంది మీకు. నేను దేవుడు సమాధానంగా ఉన్నాం కాబట్టి, మాకు మధ్య గొడవలు లేవు కాబట్టి, ఇదిగో నేను ఇలా ఉన్నాను, ఈ కండిషన్లో ఉన్నానని ఆయనకు తెలుసు. ఆయన కనుదృష్టి నిరంతరం నా మీద ఉంటుంది. ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేశాడు, అబద్ధాలు ఆడేవాడు కాదు. మరి ఆయన నాతో ఉన్నాడు అని నేను నమ్మినప్పుడు, ఆయన నాకు తోడై ఉన్నాడు అని నేను నమ్మినప్పుడు, ఇంకా నిద్ర మానుకుంటే, తిండి మానుకుంటే మరి నేను అవిశ్వాసినే కదా. అర్థమైందా? ఇంకా టెన్షన్ పడితే నేను ఆయనను నమ్మనట్టే కదా. కాబట్టి నేను ఆయనను నమ్ముతున్నాను, నా దేవునికి నాకు మధ్య సమాధానం ఉంది. కాబట్టి నన్ను ఎవడన్నా ముడితే నన్ను కాదు, ఆయననే టచ్ చేస్తాడు. ఆయన సెలవు లేకుండా నాకెవ్వడు ఏమీ చేయలేడు. ఎందుకంటే నా దేవుడు అందరికంటే బలవంతుడు. ఆయన బాహుబలానికి ఏది సాటి రాదు అనే నిశ్చయత తను కలిగి ఉన్నాడు కాబట్టి అంత హాయిగా నిద్రపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఏనేనా? ఇంకా బైబిల్లో మరికొంతమంది ఉన్నారు. పెను తుఫాన్లో ప్రశాంతంగా నిద్రపోయాడు యేసయ్య. ఓడలో వాళ్ళందరూ తిండి మానుకుంటే పౌలేమో రొట్టెలు తినండిరా బాబా అంటాడు. నీ రొట్టెలు చల్లకుండా సచ్చేటట్టున్న ఓడ పగిలి రొట్టెలు తినమంటావు ఏంటంటే, ఓడకే కానీ ఇందులో ఉన్న ఒక్కటికి కూడా ప్రాణహాని కలగదు, నా దేవుడు నాకు చెప్పాడు తినండిరా, నా మాటిని రొట్టెలు తినండిరా అంటాడు ఆయన. నిప్పుల్లో నుంచి వచ్చి పట్టుకుంది పాము చేతిని. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు టెన్షన్ పడ్డారు, ఇంకేం జరిగిద్దో అని. ఎవరిని కరిచిందో ఆ కరిపించుకున్నవాడు మాత్రం పావును ఆ మంటల్లో విదిలిచ్చి హాయిగా చలి కాసుకుంటున్నాడు. టెన్షన్ లేవా? సింహాల గుహలో వేయబడ్డాడేమో హాయిగా ప్రార్థన చేసుకుంటున్నాడు, వేపించిన రాజేమో తిండి తిప్పలో నిద్ర మానుకొని ఉపవాసం ఉండి ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటున్నాడు వీడు బయట. ఇలా ఎన్ని అనుభవాలు చెప్పొచ్చు. అసలు ఎక్కడొచ్చింది అంత ప్రశాంతత వాళ్ళకి? ఎక్కడొచ్చింది అంత నెమ్మది, అంత స్వాంతన ఎలా వచ్చింది వాళ్ళకంటే, ఒకటి తమ దేవుని యందు తమకు విశ్వాసం ఉంది, అంతేకాదు దేవునితో సమాధానము ఉంది.